పార్కింగ్ చేసిన 3 కార్లు తగలబడ్డాయి. హైదరాబాద్లోని బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 4లో ఈ ఘటన జరిగింది. అగ్నిమాపక సిబ్బంది మంటలు నడిపేశారు. అయితే పార్కింగ్ చేసిన కార్లలో మంటలు ఎలా వచ్చాయనే కోణంలో విచారణ జరుగుతుంది. స్థానికులు ఏమంటున్నారో మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. बॉल लॉस हो गया। बॉल डालो जी। लेना वो रिटर्न के రోడ్ నెంబర్ 4లో అగ్ని ప్రమాదం జరిగింది. పార్క్ చేసిన కార్లలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో 3 కార్లు కూడా పూర్తిగా కాలిపోయాయి. అనే అపార్ట్మెంట్ బయట ఈ కార్లన్నీ కూడా పార్కింగ్ చేసి పెట్టారు. మొదట ఓమ్ని కార్ మనం చూస్తున్నాము, AP09J6637. ఓమ్ని కార్లోనే గ్యాస్కి సంబంధించిన సిలిండర్ లోపట ఉంది. అందులో నుంచి గ్యాస్ లీక్ కావడం వల్లే మొదట ప్రమాదం జరిగిందని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. దీంట్లో మంటలు అంటుకున్న తర్వాత పక్కనే ఉన్న మరో I10 కారు, మరో కారు, 2 కార్లు కూడా పూర్తిగా మంటలు వ్యాపించాయి. మొత్తం 3 కార్లు ఇక్కడ తగలబడిపోయాయి. వెంటనే స్థానికులు ఫైర్ ఇంజన్కి సమాచారం అందించడంతో ఫైర్ ఇంజన్ సిబ్బంది ఇక్కడికి చేరుకొని మంటలు ఆర్పేశారు. దీనికి సంబంధించి బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఓమ్నీకి సంబంధించిన గ్యాస్ వల్లే ప్రమాదం జరిగిందని చెప్పేసి కూడా అంటున్నారు. ఓమ్నీకి సంబంధించిన కార్లో LPG సిలిండర్ ఉంది. అందులో గ్యాస్ లీక్ కావడం వల్ల డ్రైవర్ బండి స్టార్ట్ చేసి వెనుకకి ముందుకు కదిలించే ప్రయత్నంలోనే ఒక్కసారిగా మంటలు చెలరేగి కారులో పెద్ద మంటలు వ్యాపించడంతో వెంటనే డ్రైవర్ కారు దిగేశాడు. దాంతో పక్కనే ఉన్న 2 కార్లకు కూడా మంటలు వ్యాపించాయని చెప్పేసి కూడా ప్రత్యక్ష సాక్షి చెప్తున్నాడు. దీనికి సంబంధించిన క్లూస్ టీమ్స్ కూడా క్లూస్లు సేకరిస్తున్నారు. ఈ ప్రమాదం ఎలా జరిగింది, అసలు దీనికి సంబంధించిన పూర్తి దర్యాప్తు కూడా చేస్తున్నారు. ఇప్పటికే ఈ కార్ల ఓనర్లు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తులో దీనికి గల కారణాలు కూడా ఇంకా ఏమైనా ఉన్నాయనేది కూడా బయటపడతాయని చెప్పి పోలీసులు చెప్తున్నారు.